నమస్తే అండి. నా పేరు నాగబాబు, కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఈవేళ మాట్లాడే మాట పెద్దన్న పాత్ర అంటే ఏమిటి అన్న విషయం మీద మాట్లాడుతున్నాం. గత 15 రోజులుగా మనం సెల్ ఫోన్ ఆన్ చేయగానే ఈ కందుకూరు ఇష్యూ భయంకరంగా కనపడుతుంది. అయితే దీని మీద లోతుగా మనం ఆలోచిస్తే ఒక అధికార దర్పం ఉందని, ఒక అధికార దర్పం నాకు అండ ఉందని ఒక కీచకుడు చేసిన దుశ్చర్య. అయితే ఈ చంపిన వ్యక్తికి, చనిపోయిన వ్యక్తికి కొన్ని సంవత్సరాలుగా కుటుంబాలతో కలిసి స్నేహ సంబంధాలు, వారి దగ్గర వీరు పనిచేసుకోవటాలు, జీతాలు పుచ్చుకోవడం అన్నీ సక్రమంగా జరుగుతున్నాయి. అయితే అధికార దర్పం ఎప్పుడైతే వచ్చిందో, మనిషిలో సొమ్ము ఎప్పుడైతే వస్తుందో కోరికలు కలుగుతాయంటారు. అతని యొక్క వాంఛ మీద ఆ అమ్మాయిని చూసి అతను వాంఛ తీర్చుకోవటానికి చేసిన కార్యక్రమంలో వారు ఆత్మాభిమానం చంపుకోలేక భరించి ఈ యొక్క చంపిన వ్యక్తి యొక్క భార్యతో కూడా మాట్లాడినా కూడా అతను ఏ విధమైన మానవత్వం చూపించకపోతే అతని ఇంటి మీదకి వెళ్ళి గొడవ పడ్డారు. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి మళ్ళీ గొడవ పడ్డారు. మళ్ళీ సిఐ గారి దగ్గరికి, ఎస్ఐ గారి దగ్గర, సిఐ గారి దగ్గరికి. ఇదంతా జరిగితే ఆ తర్వాత ఈవేళ నడి రోడ్డు పైన ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు మొక్కురోళ్ళు, ఒకరికి పెళ్ళయింది, ఇంకా ఇద్దరికి పెళ్లి కాలేదు. అతని చావుని ఏ విధంగా అంటే ఏదో ఇంగ్లీష్ సినిమాలో చూపించినట్టుగా భయంకరంగా కీచకుడు ఆ విధంగా చనిపోయాడు. అంటే అతను వాంఛ కోసం ఒక జీవితాన్ని తీసాడు. ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు మరణశయ్యపై వాళ్ళు హాస్పిటల్లో పడి ఉన్నారు. ఓన్లీ మాటే వస్తుంది, బాడీ లెగ్స్ ఏం పనిచేయట్లేదని కొంతమంది చెబితే వింటున్నాం. అయితే ఇందులో మనం కూడా ఆలోచించాలి. ఓ చట్టసభల్లో పనిచేసే నాయకుల్లారా, చట్టాలు చేసే నాయకుల్లారా, ఆ చట్టాలను కింద అమలు చేసే అధికారులారా, మీరు చాలా దూరదృష్టితో ఉండాలి. అలాగే పెద్దన్న పాత్ర అంటే ఓటేయటం కాదు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా సమస్య మీద దూరదృష్టి ఆలోచించి మనం పెద్దల పాత్ర పోషించాలా. ఎవరికి ఇబ్బంది రాకుండా ఏం చెయ్యాలి అని మనం చేస్తే ఈ సమస్యలు అక్కడి దాకా రాదు. ఇన్నాళ్ళ నుంచి గొడవ జరుగుతుంటే సరిగ్గా వాళ్ళు యాక్షన్ తీసుకుంటే సమస్య ఉంటుందా? ఆ సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ బలవంతంగా బాగుండి ఏదో రాస్తే వాళ్ళకి ఏదో భయంకరంగా లెటర్స్ అవి రాస్తే ఉంటుందా? లేదు. ఆ కుర్రోడికి ఏంటంటే నాకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, పైన ప్రభుత్వం ఉంది అని చెప్పి తల పొగరు ఎక్కువైపోయి, ధనం ఎక్కువైపోయి, రకరకాల వ్యాపారాలు చేస్తూ సొమ్ము ఎక్కువైపోవడంతో కోరికలు కలిగేసినాయి. కుర్రోడు 35 ఏళ్ళు అంతా ఉంటాయి కుర్రోడికి. ఆ కుర్రోడు చేసిన పనికి 4-5 రోజుల దాకా సమస్య బయటికి రాలేదు. ఈవేళ ఆ సమస్యని వెలుగులోకి తీసుకొచ్చిన మా సామాజిక వర్గ కాపు పెద్దలందరికీ నమస్కారం. సమస్యని వెలుగులో తీసుకొచ్చి ఈవేళ ప్రభుత్వాన్ని కదిలించే స్థితికి మీరు లాక్కొచ్చారు. అంతవరకు మీది చాలా బాగుంది. ఇక నుంచి మనం ఏం చేయాలి అంటే, గత ప్రభుత్వంలో అయినా ఈ ప్రభుత్వంలో అయినా కృష్ణా జిల్లా నుంచి, పల్నాడు నుంచి అలా రాయలసీమ చివరకు ఈ అధికార దర్పం వారికి ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య కింద కనపడుతుంది. మాది గవర్నమెంట్, ఎమ్మెల్యే మావోడు, ఆఫీసర్ మావోడు అంటే అధికార దర్పం వల్ల అహం ఎక్కువైపోయి మేము ఏం చేసినా చెల్లుద్ది అంటే ఇది ఎక్కడికి పోతున్నాం మనం? తండ్రి, మీ అధికార దర్పం ఎంతో ఉండదు. 5 ఏళ్లే మీ పరిపాలన. పెద్దన్న పాత్ర అంటే సునిశ్చితంగా ఆలోచించాలా, సమస్యకి సరిగ్గా పరిష్కారం చూపించగలగాలా. గుళ్ళో దేవుడికి వీళ్ళ దగ్గర కూడా ఈ అధికార దర్పం చూపించేస్తున్నారు. చాలా చోట్ల మనం చూస్తున్నాం. తోసేయడమే పక్కకి. ఏంటే మా ఓడు నాయకుడు, మా ఓడు ఎమ్మెల్యే. ఏంటిది? ఈ అధికార దర్పాన్ని బుర్ర నుంచి తగ్గించుకోండి. సమాజంలో మనం బ్రతుకుతున్నాం. అందరినీ కలుపుకు వెళ్ళండి. ప్రభుత్వానికి సహకరించండి.
సమస్యకి పరిష్కారం చేసే విధంగా అధికారులకు చెప్పండి. అలాగే చట్టం చేసే నాయకులు కూడా మీరు కూడా సమస్య రాగానే స్పందిస్తే ఈ సమస్య రాదు, నిండు జీవితాల ప్రాణాలు పోవో, ఆ ఇష్యూ అక్కడితో పోను. రాబోయే రోజుల్లో కులాలకు ప్రతి కులంలో ఇలాంటి కీచకులు ఉంటారు. ఒక కులమే ఉండదు, ప్రతి కులంలో ఇలాంటి కీచకులు ఉంటారు. ఒక్క కీచకుడికి మనం వేసే శిక్ష ఎలా ఉండాలంటే, ఆ సజ్జనార్ గారు తమ తెలంగాణలో వేశారు, టిక్ ఫర్ ట్యాట్ అని స్పాట్ వేసేయడమే. అప్పుడు దాని ఇంపాక్ట్ కనీసం కొంతకాలం భయం ఏర్పడుతుంది. లేదా ఈ యొక్క సౌదీ అరేబియా ముస్లిం కంట్రీస్లో అన్నం కోసేస్తారని తప్పు చేస్తే. అంటే అలా ఉండాలి శిక్ష. వాడు బయటికి వెళ్తే సిగ్గుపడి చావాలా, రెండోసారి తప్పు చేయకూడదని కోరుకోవాలా. ఆ విధమైన కఠిన శిక్షలు, కఠిన ప్రభుత్వ నిర్ణయాలు అధికారులు, చట్టం చేసే నాయకులు, చట్టం అమలు చేసే అధికారులు తీసుకుంటే తప్ప ఈ సమస్యలకు పరిష్కారం రాదు. దయచేసి పెద్దలారా, ఈవేళ సమస్య మీరు తీసుకొచ్చారు కాపు నాయకులారా, సంతోషం. ప్రభుత్వానికి మీరు మద్దతు పలుకుతూ సమస్యకి పరిష్కారం దారి చూపిస్తూ ఆ కుటుంబానికి సరైన న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రేపు ఎవరు చేయాలన్నా భయం కల్పించే విధంగా మీ చట్టాలు ఉండాలని కోరుకుంటూ, మీ నాగబాబు.